వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ యువర్ యూట్యూబ్ ఛానల్. అభ్యర్థులందరికీ ప్రిపేర్ అవుతున్న ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ డిఎస్సి వంటి అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ మేము ప్రతిరోజు మీకు ఇండియన్ పాలిటీ మరియు ఇండియన్ జాగ్రఫీని క్యాప్సిల్స్ రూపంలో అందిస్తున్నాం. అంతేకాకుండా ఈ క్యాప్సిల్స్ రూపంలో అందించేటువంటి వెరీ ఇంపార్టెంట్ వాల్యుబుల్ మెటీరియల్ని మీరు ప్రతిరోజు విని వాటిని సినాప్సిస్ రాసుకోవడమే కాకుండా వాటిని రివిజన్ చేసుకుంటూ మళ్ళీ వినడానికి వీలుగా మీ క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు మనము రాజ్యాంగ పరిషత్ గురించి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, సెకండ్ చాప్టర్ ఫస్ట్ క్లాస్లో. మరి అదేవిధంగా ఈరోజు రాజ్యాంగ పరిషత్లో ఏ విధమైనటువంటి కమిటీలు ఉన్నాయనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఇట్. రైట్, వీటిలో రాజ్యాంగ పరిషత్. మరి ఇలా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ రాజ్యాంగ పరిషత్తులో ఎవరెవరు ఐఎన్సీ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు, ముస్లిం లీగ్ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే దీని బిఫోర్ క్లాస్ని ఈరోజు చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత క్లాస్ తీసుకున్నట్లయితే ఈ రాజ్యాంగ పరిషత్ రాయడానికి అసలు రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన సమయం ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి దీనికైన ఖర్చు ఎంత అంటే 64 లక్షల రూపాయలు. 64 లక్షలు. అంతేకాకుండా దీనికి అసలు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? మొదటి సమావేశం 9వ తారీఖు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. 9వ తారీఖు డిసెంబర్ 1946లో 1946 సంవత్సరంలోనే మొదటి సమావేశం 9 డిసెంబర్. ఇలాంటి బిట్స్ కూడా చాలాసార్లు అడుగుతారు. సో అభ్యర్థులు ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఎక్కడ జరిగిందంటే సెంట్రల్ హాల్లో జరిగింది. సెంట్రల్ హాల్ ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇందులో తాత్కాలిక అధ్యక్షుడు, ఈ రాజ్యాంగ సభకి తాత్కాలిక అధ్యక్షుడు, ఈ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలాసార్లు ఇలాంటి బిట్స్ అడుగుతూ ఉంటారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా మొట్టమొదటి ఈ రాజ్యాంగ పరిషత్ సమావేశానికి రాజ్యాంగం నిర్మించుకున్నప్పుడు మన రాజ్యాంగ పరిషత్ని లేదా రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకున్నట్లయితే దానికి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. మరి అలాగే దీనికి ఒక ఉపాధ్యక్షుడు కూడా ఉంటారు. ఉపాధ్యక్షుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఉపాధ్యక్షుడు ఫ్రాంక్ ఆంటోనీ, ఆంగ్లో ఇండియన్గా చెప్పొచ్చు. ఇతను ఉపాధ్యక్షుడిగా, అంటే ఒక భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఒకతనైతే ఉపాధ్యక్షుడు మరొక వ్యక్తి మనకు సలహాలు ఇవ్వడం కోసం అని ఫ్రాంక్ ఆంటోనీని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే జస్ట్ 11 డిసెంబర్ 1946, జస్ట్ 2 రోజుల తర్వాతనే శాశ్వత అధ్యక్షుడిని తీసుకున్నారు. శాశ్వత అధ్యక్షుడు. ఈ శాశ్వత అధ్యక్షుడు ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్, బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన మనకు మొట్టమొదటి రాష్ట్రపతిగా కూడా పనిచేశాడండి. మన భారత స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి కూడా బాబు రాజేంద్ర ప్రసాదే చేశాడు. మరి ఇక్కడ ఉపాధ్యక్షులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉపాధ్యక్షులు వచ్చేసరికి 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి హెచ్సి ముఖర్జీ. ఇతను మనం ఆల్రెడీ ఈ రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తుల్లో హెచ్సి ముఖర్జీ కూడా వస్తారు. అలాగే రెండో వ్యక్తి విటి కృష్ణమాచారి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవి 2 అంతేకాకుండా ఇంకా ముఖ్య సలహాదారుడుగా బిఎన్ రావు.
ఈయనకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మొట్టమొదటి చిత్తు నమూనా రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి బెనగల్ నరసింహారావు, ఆయనే బిఎన్ రావు అని చెప్పేసి అంటారు. ఆయన ముఖ్య సలహాదారుడు. అలాగే ముఖ్య లేఖకుడు, రాసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఒకరు ఉండాలి కదా, ఎస్ఎన్ బెనర్జీ. ఎస్ఎన్ బెనర్జీ ఈయన ముఖ్య లేఖకుడు, అంటే రాజ్యాంగాన్ని రాయడానికి ఇతను ఉన్నారు. సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం దీంట్లో డిస్కస్ చేస్తాం. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తులో 2 రకాలైనటువంటి కమిటీలు కలవు. అవి కూడా ఇంపార్టెంట్ అండి. అంటే వాటిల్లో ఒక రకమైనటువంటి కమిటీలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొకటి ఏంటంటే జస్ట్ అవి విధాన నిర్ణాయకమైనటువంటివి. జస్ట్ అవి మనకు కమిటీల్లో ప్రతి ఒక్కటి అయితే ఇంపార్టెంట్ కాదు, బట్ విషయ నిర్ణాయక కమిటీలు ఉన్నాయి. అందులో మొత్తం ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి పార్ట్ ఏదైనా ఉంది అంటే విషయ నిర్ణాయక కమిటీలు, దాంట్లోంచి ఎక్కువసార్లు బిట్స్ వచ్చాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. ఈ రాజ్యాంగ పరిషత్తులో 2 కమిటీలు ఉన్నాయి. ఒకటి విధాన నిర్ణాయక కమిటీలు, విధాన నిర్ణాయక కమిటీలు. అలాగే మరొకటి విషయ నిర్ణాయక కమిటీలు, విషయ నిర్ణాయక కమిటీలు. ఇవి 2 ఇంపార్టెంట్. ఇవి ఎన్ని ఉన్నాయంటే 10, ఇవి ఎన్ని ఉన్నాయంటే 12. చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించిన బిట్స్ చాలా వచ్చాయి. అయితే వీటిలో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఏంటంటే రూల్స్ కమిటీ. ఈ రూల్స్ కమిటీ అంతేకాకుండా ఆర్థిక అండ్ స్టాఫ్ కమిటీ, ఆర్థిక అండ్ స్టాఫ్ కమిటీ, అంతేకాకుండా స్టీరింగ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ. చూడండి, ఈ మూడింటిని ఒకేసారి ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడిటికి ఒకే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఎవరంటే వీటిలో అండి నేను చెప్తుంది విధాన నిర్ణయ కమిటీలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడే మనం ఈయన గురించి చెప్పాం, ఒక శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నాడు అని, రైట్. అలాగే ఇంకోటి క్రెడెన్షియల్ కమిటీ. క్రెడెన్షియల్ కమిటీకి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఉన్నారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి, కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి జస్ట్ మామూలుగా అప్పుడప్పుడు క్వశ్చన్స్ లేదో సింపుల్గా అడిగారు, అలా కాకుండా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ చెప్పేటువంటి విషయ నిర్ణాయకం, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, వీటిల్లో నెక్స్ట్ సభా కమిటీ. ఈయన వెరీ ఇంపార్టెంట్ పర్సన్, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈయన ఆంధ్ర బ్యాంక్ అనే దాన్ని కూడా ప్రారంభించి, ఇప్పుడు మన ఏపీలో లీడింగ్ బ్యాంక్ అండి ఇది. ఆంధ్ర బ్యాంక్ స్థాపకుడు ఎవరంటే ఈయనే, భోగరాజు పట్టాభి సీతారామయ్య. అంతేకాకుండా అంటే ఇవి జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం చెప్పాము. అలాగే ప్రెస్ గ్యాలరీ కమిటీ ఒకటి ఉంది. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ ఉంది. అదేవిధంగా హిందీ అనువాద కమిటీ, హిందీని అనువాదించడం. అలాగే ఉర్దూ అనువాద కమిటీ, అంటే అప్పుడు మనకు హిందీ ఉర్దూ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత భారత స్వాతంత్ర కమిటీ ఒకటి. ఇవన్నీ కూడా ఏంటంటే విధాన నిర్ణయ కమిటీలో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మరి మనకు విషయ నిర్ణాయక కమిటీలో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జస్ట్ సింపుల్గా ఉంటాయండి, బట్ విషయ నిర్ణాయక కమిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. సో వాటి గురించి చూద్దాం. మనకు ఎక్కువ ఎగ్జామినేషన్స్లో విషయ నిర్ణాయక కమిటీ గురించి ఎక్కువగా అడగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా విషయ నిర్ణాయక కమిటీ అనేటువంటిది కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. సో ఆ విషయ నిర్ణాయక కమిటీ అనేది చూద్దాం. విషయ నిర్ణాయక, ఇందులో ఫస్ట్ చూడండి, విషయ నిర్ణాయక కమిటీలో మనకి రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ ఉంటుంది. అంటే మన రాజ్యాంగం రాసుకుంటున్నాం, ఆ రాజ్యాంగానికి సంబంధించి రాష్ట్రాలతో సంప్రదింపులు
ఈ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. ఇంపార్టెంట్ పర్సన్ అతను. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేటువంటి కమిటీ ఏంటంటే దానికి ఒక కమిటీ, విషయ నిర్ణయ కమిటీ అనేది ఉంది. దానికి అధ్యక్షుడు ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ సలహా సంఘము, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. సలహా సంఘం, దీనికి ఈ కమిటీ మొత్తానికి అతిపెద్ద సంఘం ఇదే. ఉన్నటువంటి కమిటీలలో అన్నిట్లో కూడా అతిపెద్ద కమిటీ ఏంటంటే సలహా సంఘం, లేదా ఉన్న సంఘాలు మొత్తం మీద సలహా సంఘం పెద్దది. దీనికి వల్లభభాయ్ పటేల్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. అయితే ఈ సలహా సంఘంలో 4 ఉపసంఘాలు ఉన్నాయి. 4 ఉపసంఘాలున్నాయి అంటే 4 సబ్ కమిటీలు అన్నమాట. ఒకటి ప్రాథమిక హక్కుల కమిటీ. జస్ట్ షార్ట్కట్లో రాస్తున్నాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. దీనికి అధ్యక్షుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ జేబీ కృపలాని. ఈ బిట్ చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. అలాగే అస్సాంలోని కొద్ది ప్రాంతాలు, తర్వాత ఈశాన్య ప్రాంతాలు అంటే సరిహద్దు ప్రాంతాలు, బార్డర్ ఇష్యూస్ అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అంటే ఈ సరిహద్దు బార్డర్ ఏరియాస్ అనమాట. అంటే ఈశాన్య ప్రాంతాలు అని అర్థం. అస్సాంలో కొద్ది ప్రాంతాలు, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ వాటిపైన కమిటీ. బార్డర్ అంటున్నాం కాబట్టి సింపుల్ గుర్తుపెట్టుకోండి, గోపీనాథ్ బార్డర్ అనే పేరులోనే బోర్డోలియో సారీ, ఇది ఇంపార్టెంట్. ఇది అస్సాము నార్త్ ఫ్రాంటియర్కి సంబంధించి కొంచెం బార్డర్లో ఉంటుంది కాబట్టి మనం ఏమంటే అస్సాం నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ గోపీనాథ్ బోర్డోలియో అని చెప్పేసి. నెక్స్ట్ మూడవది ఇందులోనే అల్పసంఖ్యాక వర్గాల కమిటీ. దీనికి హెచ్సి ముఖర్జీ వీళ్ళు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. అంతేకాకుండా ఇంకొకటి అస్సాం ప్రాంతాలు కాకుండా వీటిని మినహాయించి ఉండి, అస్సాం ప్రాంతాలు కాకుండా అంటే ఇవన్నీ సలహా సంఘంలోని ఉపసంఘాలు, అస్సాం ప్రాంతం కాకుండా వీటిని మినహాయించి అస్సాం ప్రాంతాలను మినహాయించి కొన్ని ప్రాంతాలు, దీనికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఏవి టక్కర్. ఈ 4 కూడా చూడండి, జేబీ కృపలాని, అలాగే ప్రాథమిక హక్కుల కమిటీ జేబీ కృపలాని, అస్సాం నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తి దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి గోపీనాథ్ బోర్డోలియో, అల్పసంఖ్యాక వర్గాల కమిటీకి సంబంధించిన వ్యక్తి హెచ్సి ముఖర్జీ, అలాగే అస్సాం ప్రాంతాలను మినహాయించి కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి వాటి మీద ఒక కమిటీ ఏవి టక్కర్. ఇవి అన్నీ కూడా సలహా సంఘం అతి పెద్దది. సలహా సంఘాల్లో అంటే ఉన్నటువంటి విషయ నిర్ణాయక సంఘాలన్నింటిలో కూడా అతిపెద్ద కమిటీ లేదా అతిపెద్ద సంఘం ఏంటంటే సలహా సంఘము. నెక్స్ట్ అలాగే ఇంకొకటి కేంద్ర ప్రభుత్వాధికార కమిటీ. ఇది కూడా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వాధికార కమిటీ. ఈ కేంద్ర ప్రభుత్వాధికార కమిటీకి కూడా జవహర్ లాల్ నెహ్రూ. ఒక కేంద్ర ప్రభుత్వాధికార కమిటీ కాదు, మరొకటి ఉంది, కేంద్ర రాజ్యాంగ నిర్మాణ కమిటీ. కేంద్ర రాజ్యాంగ నిర్మాణ కమిటీ. సో దీనికి కూడా ఎవరైనా అధ్యక్షుడు అంటే జవహర్ లాల్ నెహ్రూ. సో ఇలా ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ చెప్పాం కదా, ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ, అలాగే ఇక్కడ కూడా జవహర్ లాల్ నెహ్రూనే, ఇక్కడ కూడా జవహర్ లాల్ నెహ్రూ, ఈ మూడింటికి. సో ఈ విషయాలను కొంచెం ఒకసారిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, 4 అయిపోయాయి కదా. ఇంకా మనకు రాష్ట్రానికి రాజ్యాంగ విధానాలు. ఇప్పుడు ఇక్కడ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాం కదా, మరొక కమిటీని ఇక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 5వది రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల రాజ్యాంగ నిర్మాణాల గురించి. అంటే రాష్ట్రాలకు సంబంధించి సంప్రదింపులేమో జవహర్ లాల్ నెహ్రూ, కానీ రాష్ట్రాల రాజ్యాంగ విధానానికి కమిటీ మాత్రం వల్లభాయ్ పటేల్.
ఈ సంఘాల్లోనే మరొక మోస్ట్ అండ్ ఇంపార్టెంట్, ఎక్కువసార్లు మనకి ఎగ్జామినేషన్లో అడిగినటువంటి మరొక మెయిన్ కమిటీ ఒకటి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఇలాంటివి. సో వీటిని కొంచెం గుర్తుపెట్టుకోండి. అభ్యర్థులు 1-2 సార్లు మళ్ళీ చదవండి, వింటూ చదవండి, చదువుతూ వినండి, అప్పుడు ఎక్కువసేపు గుర్తుంటుంది. వింటూ చదవడం, చదువుతూ వినడం, లేదా చదువుతూ రాయడం, రాస్తూ చదవడం. సో ఇలాంటి కొన్ని టిప్స్ అన్నమాట. వీటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి పాయింట్స్ని. ఇంకా మోస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ముసాయిదా సంఘము లేదా ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. దాంట్లో సభ్యులు ఉన్నారు, చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. 1 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళందరూ. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఆయన ఫస్ట్ సభ్యుడు. అంతేకాకుండా గోపాలస్వామి అయ్యంగార్. గోపాలస్వామి అయ్యంగార్, అయ్యంగార్, ఓకేనా. అలాగే సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. 4 కేఎం మున్షి. వీళ్ళు మళ్ళీ మనకు ఇక్కడే కాదు ఇంకొక చోట కూడా మళ్ళీ వస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా. చూడండి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, కేఎం మున్షి. మరొక 20 ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళిద్దరు కూడా. బిఎల్ మిత్తర్. ఈయన మధ్యలో అనారోగ్యం కారణంగా వైదొలిగేసి ఈయన స్థానంలో ఎన్ మాధవరావు గారు వస్తారు. అందుకనే నేను ఈ ముసాయిదా కమిటీకి సంబంధించి కొంచెం సపరేట్గా మళ్ళీ చెప్పడం జరుగుతుంది, ఓకే. అంతేకాకుండా నెక్స్ట్ డిపి కైథాన్. డిపి కైథాన్ ఇతను వచ్చేసరికి ఇతను కూడా మధ్యలో మరణించడం ఇలాంటివి జరగడం వల్ల ఇతని ప్లేస్లో కూడా వచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే టిటి కృష్ణమాచారి. టిటి కృష్ణమాచారి. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇలాంటివి అడుగుతూ ఉన్నారు. ఈ కింది వానిలో ముసాయిదా కమిటీలో లేని వ్యక్తులు ఎవరు అని అడగొచ్చు. అంతేకాకుండా ఈ కమిటీలో బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడైతే ఎవరి స్థానంలో మాధవరావు గారు వచ్చారు, లేదా ఎవరి స్థానంలో టిటి కృష్ణమాచారి వచ్చారు, లేదా టిటి కృష్ణమాచారి ఎవరి స్థానంలో వచ్చారు అడగొచ్చు. లేదా ఇలా కాకుండా డిపి కైతాన్ స్థానంలో వచ్చిన వ్యక్తి ఎవరు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఏ విధంగానైనా అడిగేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు కొంచెం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. కమిటీలలో ఫస్ట్ చెప్పిన విధాన నిర్ణాయక కమిటీల మీద అంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా విషయ నిర్ణాయక కమిటీలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఆర్థిక అంశాలపై కమిటీ. నెక్స్ట్ 7వది ఆర్థిక అంశాలపై. ఈ ఆర్థిక అంశాలపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షులు ఎవరంటే నళిని రంజన్ సర్కార్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నళిని రంజన్ సర్కార్. నెక్స్ట్ 8వది ఇంకా ఉన్నాయి ఇలాంటివన్నీ. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు. చీఫ్ కమిషనరేట్ ఈ ప్రాంతాలపైన డాక్టర్ పట్టాభి సీతారామయ్య. సో ఇలా ఇంతేకాదు ఇంకా ఇంకో 4 ఉన్నాయి, సింపుల్ అవి చెప్తాను. జాతీయ పతాకానికి సంబంధించి కూడా ఒక కమిటీ ఉంది. సరే, ఈ ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో సభ్యులు ఎవరెవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అదేవిధంగా గోపాలస్వామి అయ్యంగార్, ఇంకా సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఇంకా వచ్చేసరికి కేఎం మున్షి,
తర్వాత బిఎల్ మిత్తర్ స్థానంలో ఎన్ మాధవరావు వచ్చారు. డిపి ఖైతాన్ స్థానంలో టిటి కృష్ణమాచారి వచ్చారు. ఆర్థిక అంశాలపై నళిని రంజన్ సర్కార్. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలపైన ఎవరున్నారంటే డాక్టర్ పట్టాభి సీతారామయ్య. మరి అలాగే జాతీయ పతాకం నెక్స్ట్ ఇంకో కమిటీ. ఇప్పటికేం చెప్పాం 8 కదా, 9 జాతీయ పతాక కమిటీ. ఈ జాతీయ పతాక కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అంతేకాకుండా మరొక కమిటీ ఉంది, సుప్రీంకోర్టుకు సంబంధించి తాత్కాలిక కమిటీ. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎస్ వరదాచారి అయ్యార్. సో వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. కొంచెం వీటిని గురించి కాన్సన్ట్రేట్ చేయండి. రాజ్యాంగ పరిశీలన కమిటీకి కూడా ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగ పరిశీలన ఈ రాజ్యాంగ పరిశీలన కమిటీకి 2 ఉన్నారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం మనం. దేంట్లో ఉన్నాడు చెప్పండి? ముసాయిదా సంఘంలో మొట్టమొదటి సభ్యుడిగా ఉన్నాడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అంతేకాకుండా జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నారు దీంట్లోనే. అంటే వీళ్ళు దేనికి? రాజ్యాంగ పరిశీలనకు సంబంధించి. అలాగే కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్, భాషాపరమైన లింగ్విస్టిక్ ప్రావిన్సెస్. దీనికి ఒక సపరేట్ కమిషన్ కూడా వేశారు, ఎస్కే ధార్ కమిషన్ అని. సో ఈ ఎస్కే ధార్ అనేటువంటి వ్యక్తి కూడా మనకు లింగ్విస్టిక్ భాషాపరమైన రాష్ట్రాల ఏర్పాటులో కూడా ఇతని యొక్క పాత్ర కూడా చాలా ఉంది. సో ఇవి మనకు రాజ్యాంగ పరిషత్తులో విధాన నిర్ణయ కమిటీలు 10 ఉన్నాయి, విషయ నిర్ణయ కమిటీలు 12 ఉన్నాయి. ఈ విధాన నిర్ణయ కమిటీలో రూల్స్ కమిటీ అని, ఆర్థిక స్టాఫ్ కమిటీ అని, స్టీరింగ్ కమిటీ అని, క్రెడెన్షియల్ కమిటీ అని, సభా కమిటీ అని, ప్రెస్ గ్యాలరీ కమిటీ, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, హిందీ అనువాద కమిటీ, ఉర్దూ అనువాద కమిటీ, భారత స్వాతంత్ర కమిటీ, ఇలా ఇవన్నీ కూడా మనకేంటంటే విధాన నిర్ణయక 10 కమిటీలనే ఉన్నాయి. సో అవి ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. కానీ మనకు తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి విషయ నిర్ణయ కమిటీలో 12 ఉన్నాయి. రాష్ట్రాలతో సంప్రదింపులు చేసేటువంటి కమిటీ. తర్వాత వచ్చే సలహా సంఘం. ఆ సలహా సంఘంలో మళ్ళీ 4 సబ్ కమిటీలు ఉన్నాయి. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒకటి, తర్వాత అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి ఒకటి, అస్సాము మరియు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్స్ వాటికి సంబంధించిన కమిటీ. నెక్స్ట్ వచ్చేసరికి అస్సాం మినహాయించి మిగిలిన ప్రాంతాలపైన కమిటీ. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఒక కమిటీ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగానికి సంబంధించి ఒక కమిటీ ఉంది. రాష్ట్ర రాజ్యాంగ విధానానికి సంబంధించి ఒక కమిటీ ఉంది. తర్వాత ముసాయిదా కమిటీలో సభ్యులు. ఇలా అన్ని కమిటీలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఎక్కువ సార్లు 1-2 సార్లు చదవండి, వినండి, నేర్చుకోండి, రాయండి. ఒకసారి విని రాస్తే ఖచ్చితంగా చాలా విషయాలు గుర్తుంటాయి. సో ఈ విషయాన్ని గమనించి అభ్యర్థులందరూ మీ సక్సెస్లో మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ టు